శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్ రామాయణము సుందరకాండ చతుశ్చత్వారింశ సర్గ 44వ సర్గ. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలీ మహాద్రంష్టో నిర్జగామ ధనుర్ధరః రక్తమాల్యాంబరధరः సగ్వీ రుచిరకుండలः మహాన్ వివృత్తనయనశ్చండ సమరదుర్జయः ధనుశ్చక్రధనుప్రఖ్యం మహద్రుచిరసాయికం విస్ఫారయానో వేగేన వజ్రాసని సమన్వయం వజ్రాసని సమస్వనం తస్య విస్ఫారఘోషేణ ధనుషో మహతా దిశ ప్రదిశస్య నభశ్చైవ సహసా సమపూర్యత రథేన ఖరయుక్తేన తమాగతముదీచ్య సహ హనుమాన్ వేగసంపన్నో జహర్ష చ ననాద చ తం తోరణవిటంకస్థం హనుమంతం మహాకపిం జంబుమాలీ మహాబాహుర్ వివ్యాధ నిశితై శరై అర్ధచంద్రేణ వదనే శరస్యేకేన కర్ణినా బాహ్యోర్వివ్యాధ వర్ణారాశ్చై బాహ్యోర్వివ్యాధ నారాచై దశభిస్తం కపీశ్వరం తస్య తత్సుశుభే తామ్రం శిరేణాభిహతం ముఖం శరదీవాంబుజం పుల్లం విద్ధం భాస్కరరశ్మినా తత్తస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చండనబిందుభిః చుకోపబాణాభిహతో రాక్షసస్య మహాకవిః తతః పార్శ్వే త్రివిపులం దదస్య మహతీం శిలాం తరసా తాం సముత్పాచ్య చిక్షేవ బలవద్బలి తాం శరీర్దశభిః క్రుద్ధా తాడయామాస రాక్షసः విపన్నం కర్ణ తద్దృష్ట్వా హనుమాన్ చండవిక్రమः సాలం విపులం ఉత్పాచ్య భ్రామయామాస వీర్యవాన్ భ్రామయంతం కవిం దృష్ట్వా సాలవృక్షం మహాబలం చిక్షేప సుబహూన్ బాణాన్ జంబుమాలీ మహాబలా సాలం చతుర్భిశ్చిచ్ఛేదా వానరం పంచభిర్భుజై ఉరస్యేకేన బాణేన దశభిస్తు స్తనాంతరే ససరై పూరితతనుః క్రోధేన మహదావృతా తమేవ పరిగం గృహ్య భ్రామయామాస వేగితః అతివేగోతివేగేన భ్రామయిత్వా బలోత్కటः పరిగం పాతయామాస జంబుమాలేర్మహోరసి తస్య చైవ శిరో నాస్తి న బాహూ న చ జానుని న ధనుర్నరథో నాశ్వస్తద్రాదుష్యంత నేషవः సహతా సహసా తేన జంబుమాలీ మహాబలా పపాత నిహతో భూమో చూర్ణితాంగ విభూషిణः జంబుమాలీం చ నిహతాం కింకరాంస్య మహాబలాన్ సుక్రోధ రావణ శ్రుత్వా కోపసంరక్తలోచనः సరోష సంవిత్త తామ్రలోచనः ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రానతి వీర్య విక్రమాన్ సమాధిదేశాసు నిశాచరేశ్వర. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే చతుశ్చత్వారింశ సర్గః. ఆ విధంగా లంకంగా మూడింది, మీ రాజుతో సైతంగా మీరందరూ పోతారు అని చెప్పిన తర్వాత చెప్పి ఆ తోరణం మీద ఆ చైత్య ప్రాసాదాన్ని కూల్చేసి అక్కడ కూర్చున్నాడు హనుమంతుడు. ఈ లోపల రాక్షస రాజుకు రావణునిచే ఆజ్ఞాపించబడిన వాడే పెద్ద కోరల కలవాడు ప్రహస్తుని కుమారుడు అయినటువంటి జంబుమాలి, అతని పేరు జంబుమాలి, ధనుస్సు చేత ధరించి యుద్ధానికి వచ్చాడు. ఆయన ఎర్రటి మాలలు వేసుకున్నాడు, ఎర్రటి వస్త్రాలు కట్టుకున్నాడు, మెడలో హారం, చెవులకు సుందరమైనటువంటి కుండలాలు ధరించి ఉన్నాడు. అతడు కన్నులు గిరగిరా తిప్పుతూ మహాశరీరం కలవాడు, యుద్ధమును జయింప శక్యము కానివాడి వలె ఉన్నాడు. అతడు ఇంద్రుడి ధనుస్సునకు సాటి అయినది, ఉన్నతమైనది, సుందరములకు బాణాలు కలది అయినటువంటి వింటి అల్లెత్రాటిని వజ్రము పిడుగులకు సాటికి ధ్వని కరిగినట్టుగా లాగి విచ్చాడు. అంటే ధనుష్టంకారం చేశాడు, గట్టిగా లాగి వదిలితే భయంకరమైన ధ్వని వస్తుంది. అతడు తన పెద్ద వింటిని మ్రోగింపగానే దాని తీవ్ర టంకారధ్వనికి దిక్కులు విదిక్కులు ఆకాశం ఒక్క విధంగా అవన్నీ కూడా ప్రతిధ్వనించాయి. గాడిదలతో పోల్చబడిన రథం ఎక్కి వచ్చిన ఆ జంబుమాలిని చూచి మహావేగము గల హనుమంతుడు చాలా ఆనందపడిపోయి పెద్ద గర్జన చేశాడు. మళ్ళీ సింహగర్జన చేసి జయఘోష చెప్పాడు. ద్వారా యొక్క పై భాగంలో కపోత పాలికపై ఉన్న హనుమంతుడిపై మహాభుజుడైనటువంటి జంబుమాలి వాడి అని బాణాలతో కొట్టాడు.
ఆ జంబుమాలి అర్ధచంద్రాకృతి గల బాణంచే హనుమంతుడి ముఖంపై, చెవి వంటి ఒక బాణంచే తలపై, 10 బాణాల చేత భుజాలపై బాణాలు వేశాడు. సహజముగానే ఎర్రటి ముఖం స్వామిది. ఎర్రనిదిగా హనుమంతుడి ముఖం ఆ జంబువారి వేసినటువంటి బాణాల యొక్క దెబ్బ వల్ల మరింత ఎర్రనైపోయి శరత్కాలంలో వికసించినటువంటి సూర్యకిరణాలచే వ్యాపించబడినటువంటి తామర పువ్వులా శోభిల్లింది. సహజముగా ఎర్రనై బాణాఘాతంచే రక్తం గారి మరింతగా ఎర్రనైన హనుమంతుడి ముఖం ఆకాశంలో రక్త చందన బిందువులచే తడపబడిన పెద్ద తామర పువ్వులాగా అనిపించిందిట. ఆ రాక్షసుని బాణాలతో దెబ్బతిన్న హనుమంతుడికి చాలా కోపం వచ్చేసింది. అంతటా తన పక్కనే విశాలముగా పెద్ద రాయి ఉండడం చూశాడు. చూసి బలవంతుడైనటువంటి హనుమంతుడు ఆ రాతిని పెరికి జంబుమాలిపై విసిరాడు. దాన్ని చూచి కోపించిన ఆ రాక్షసుడు 10 బాణాలు ప్రయోగించి ఆ రాతిని పడగొట్టేశాడు. తన చేసిన పని వ్యర్థమవడం చూసి భయంకర పరాక్రమ గల వాడు హనుమంతుడు ఒక విశాలమైనటువంటి సాలవృక్షాన్ని పెరికి గిరగిరా తిప్పాడు. మహాబలుడు హనుమంతుడు అట్లా ఆ సాలవృక్షాన్ని తిప్పుతుంటే చూసి బలశాలికి జంబుమాలి అనేక బాణాలు అతనిపై వేశాడు. ఆ జంబుమాలి 4 బాణాలచే సాలవృక్షాన్ని, 5 బాణాలతో హనుమంతుని భుజాన్ని, 1 బాణంతో వక్షస్థలం పైన, 10 బాణాలచే ఈ స్తన ప్రదేశంలను కొట్టాడు. అంత హనుమంతుడు ఆ విధంగా బాణాలతో నిండిన శరీరం కలవాడై మహాకోపంతో ఆ ఇనుపగడినే గ్రహించి వేగంగా తిప్పాడు. ఈ మహాబలం మహావేగము గలవాడు హనుమంతుడు ఆ గుదియ అతివేగంగా తిప్పి జంబుమాల యొక్క విశాలముగా రూంపై దాన్ని పడేశాడు. అప్పుడు అతడు జంబుమాల తల కానీ, చేతులు కానీ, మోకాళ్ళు కానీ, విల్లు కానీ, గాడిదలు కానీ, బాణాలు కానీ ఏమీ కానరాకుండా పోయాయి. అట్లు వేగంగా హనుమంతుడు కొట్టడంతో మహాబలుడికి జంబుమాలి నేలపై పడి అవయవాలు ఆభరణాలు అన్నీ కూడా చూర్ణములై జంబుమాలి చచ్చిపోయాడు. అంటే అతను వేసిన అసలు ఏమీ కనపడకుండా పోయాయి, మొత్తం అంతా లేహంలో అయిపోయాడు అన్నమాట. జంబుమాలి మహాబలు కింకరులను జంబుమాలి మహాబలులైనటువంటి కింకరులు 80,000 మంది చంపబడ్డం విని రావణుడికి కోపం వచ్చేసి ఎర్రటి కన్నులు గలవాడి కోపంతో ఊగిపోయాడు అన్నమాట. అలా ప్రహస్తుని కుమారుడికి జంబుమాలి భయంకర యుద్ధంలో చంపబడగా కోపంతో ఎర్రబరిన నేత్రాలు గలటువంటి రావుడు మహాబల పరాక్రమ సంపన్నులైన మంత్రిపుత్రులను శీఘ్రంగా వెళ్ళి హనుమంతుడితో పోరాడండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఎవరికి? మంత్రిపుత్రుడికి. వాళ్ళందరూ కూడా పరాక్రమ సంపన్నులు. వాళ్ళని హనుమంతుని మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇక్కడితో సుందరకాండలో 44వ సర్గ పూర్తయింది. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమద్ రామాయణే సుందరకాండే 45 सर्गः 45వ सर्ग. ततस्ते राक्षसेन्द्रेण चोदिता मन्त्रिणः सुतः नीययोर्भवनात् तस्मात् सप्तार्चिवर्चसः महाबलपरिवारा धनुष्मन्तो महाबला कृतास्त्रविदां चेष्टा परस्परजयैषिणः हेमजालपरिक्षिप्तैर्ध्वजवद्भिः पताकभिः तोयदस्वन्निर्घोषैः वाजियुक्तैर्महारथैः तप्तकाञ्चनचित्राणि चापान्यमितविक्रमः विस्फारयन्तसंहृष्टा तटित्वन्त इवाम्बुदाः जनन्यस्तु तदशेषं विजित्वा किङ्करान् हतान् बभूवुः शोकसम्भ्रान्ता सभाद्धवसृहुज्जना ते परस्परसङ्घर्षात् तप्तकाञ्चनभूषणा अभिपेतुर्हनोमन्तं तोरणस्थमपस्थितं सृजन्तो बाणवृष्टिं ते
రథగర్జితనిస్వనాः వృష్టిమంత ఇవాంబోధా విచేరుర్నైరుతాంబుదాः ఆవకీర్ణస్తతస్థాభిర్హనుమాన్ శరవృష్టిభిः అభవత్సంవృతాకారా శైలరాడివృష్టిభిः సశరాన్ మోగయామాస తేషామాసు జరకపిः రథవేగం చ వీరాణాం విచరన్ విమలాంబరే సతైక్రీడస్తనుష్మద్భిర్యోమ్ని స్వీర ప్రకాశితే ధనుషద్భిర్యథా మేఘైర్మారుతప్రభురంబరే సకృత్వా నినదంఘోరం రాశయంస్తాం మహాజమూం చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్ తలేనాభ్యహనత్కాంచిత్ స్పాదై కాంచిత్ పరంతపః ముష్టినాభ్యహనత్కాంచిత్ నఖై కాంచిత్ విదారయత్ ప్రమమాధోరాస్థోరసా కాంచిత్ దూరూభ్యామపరాన్ కపిః కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితా భువి తతస్యేష్వసన్నేషు భూమో న పతతేషు చ తస్సైనమగమ సర్వం దిశో దశభయార్దితాం వినేదుర్విస్వర్వం నాగా నిపేతుర్భువి వాజినః భగ్ననీడధ్వజచ్చత్రైర్భూష్యకీర్ణా భవద్రదై సర్వతారుధరేనాథ స్రవంచో దర్శితాపతిः వివిధైస్య స్వరైర్లంకా ననాద వికృతం తదా సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలచండ పరాక్రమః కవిః యుయుత్సురన్యై పునరేవ రాక్షసై తమేవ వీరో విజగామతోరణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే పంచచత్వారింశ సర్గః. ప్రహస్తపుత్రుడైనటువంటి జంబుబాలి హనుమంతుడి చేతిలో చచ్చిపోయిన వెంటనే రావణాసుడికి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మహాబల పరాక్రమ సంపన్నమైనటువంటి మంత్రిపుత్రులని వెంటనే వెళ్ళి హనుమంతుడితో యుద్ధం చేయండి పొండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. అగ్నివలే తేజోవంతులు కూడా అటువంటి మంత్రిపుత్రులు ఏడుగురు మంత్రిపుత్రులు 7 రాక్షసరాజులకు రావణాసుని యొక్క ఆజ్ఞ పొందిన వారై ఆ రాజభవనం నుండి బయలుదేరారు. వారితో కూడా పెద్ద సేన బయలుదేరింది. వాళ్ళందరూ కూడా అత్యంత బలసంపన్నులు, అస్త్రవిద్య యందు సుశిక్షితులు, అస్త్రవిద్య బాగా తెలిసిన వాళ్ళు. ఆ అస్త్రవిద్య తెలిసిన వాళ్ళలో మళ్ళీ శ్రేష్ఠులు వాళ్ళు. పరస్పరం పందెం వేసుకుని శత్రువును జయింపగోరు వారై ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా వాడిని ఆ శత్రువుని నేను చంపేస్తాను పందెం వేసుకుంటారు వాళ్ళు. అంత పోటాపోటీగా వాళ్ళు యుద్ధం చేయగలిగిన వాళ్ళు. వారి మహారథాలకు గుర్రాలు పోంచబడి ఉన్నాయి. ఆ రథాలపై మీద బంగారు జాలీలు కప్పారు. తమ అసాధారణ చిహ్నాలతో కూడినటువంటి ధ్వజాలు, అంటే ఎవరికి వారికి వారి యొక్క జెండాలు ఉన్నాయి. ఆ జెండాలతోనూ చిత్రమైన వస్త్రాలతో అలంకరింపబడిన పతాకాలతోటూ ఆ పతాకాలు అవన్నీ కూడా రథానికి కట్టుబడి అలంకరించారు. ఆ రథాలన్నీ కూడా నడుస్తుంటే మేఘాల ధ్వని వినపడుతూ ఉంటుందన్నమాట. అంత వస్తుంటేనే భయం పుట్టేటట్టుగా ఉంటాయి. అమిత పరాక్రమ సంపన్నులు వాళ్ళు. వారు ఆ రథాల్లో కూర్చుండి మేలిమి బంగారంతో చిత్రింపబడినటువంటి తమ వెండ్లను టంకారం చేయుతూ ధనుష్టంకారం చేస్తున్నారు వాళ్ళు. మెరుపులతో కూడిన మేఘాలలో పోతూ ఆనందోత్సాహాలతో వచ్చేస్తున్నారు వాళ్ళు. అలా వస్తుంటే ఆ మంత్రి పుత్రుల యొక్క తల్లులు కింకరులు యుద్ధంలో చచ్చిపోయారన్న విషయం వాళ్ళకి తెలిసి ఈ మంత్రిపుత్రుల యొక్క తల్లులు వాళ్ళ బంధుమిత్రాదులు కూడా వీళ్ళ సంగతిలో ఏమైపోతాయో బాబు, వాడు కింకర్లో వాడి సనాయాసంగా చంపేశాడు, వీళ్ళు ఏమైపోతారని వాళ్ళు చాలా విచారంతో ఉన్నారట. ఈ మంత్రిపుత్రుల తల్లులు వాళ్ళ బంధువులు కూడా మేలిమి బంగారు విభూషణాలు దాల్చి ఆ మంత్రిపుత్రులు 7 కూడా నేనంటూ పందెం వేసుకుంటూ నేను చంపేస్తాను అనుకుంటూ ద్వారప్రదేశం హనుమంతుని బెక్కి యుద్ధం చేయడానికి పోయారు. హనుమంతుడు ఎక్కడున్నాడు? పైన తోరణం మీద కూర్చుని ఉన్నాడు దర్జాగా. ఆయన దగ్గరికి యుద్ధానికి బయలుదేరారు వీళ్ళు. ఆ రాక్షసుల్ని మేఘాలు రజతగర్జితమైన మేఘగర్జనతో కాలవరై రాక్షసులు బాణవర్షం కురిపిస్తూ వర్షించే మేఘంలాగా అన్ని వెంపులకి తిరిగారు వాళ్ళు. మొత్తం అన్ని వెంపుల నుంచి కూడా మేఘాలు పెద్ద వర్షంలాగా వేసేస్తున్నారు.
ఆ బాణాలు వేస్తున్నటువంటి ఆ బాణం వర్షంలా కురిసిపోతుంటే అవి మీద పడిన హనుమంతుడు ఎలా ఉన్నాడంటే పర్వతం మీద బాణ వర్షం కనుక పడిపోతే దాని ఆకారం కనపడదు, అలాగ అయిపోతుంది ఆ పర్వతం. అంటే ఈ వర్షం కనుక పడిపోతుంటే ఎలాగైతే పర్వతరాజ్యం ఆకారాన్ని లేనట్టుగా అనిపిస్తుందో అలా హనుమంతుడికి కాసేపు కనపడలే. ఆ హనుమంతుడు బాణాల నడుమ వేగముగా సంచరించుతూ ఆ బాణాలను నెమ్మదిగా నిరుపయోగం చేసేస్తున్నాడు. అంటే వాటి మధ్యలోంచి నడిచేస్తున్నాడు ఇతను తల మీద పడకుండా. అలా నిర్మలాకాశంలో సంచరిస్తున్న రాక్షస వీరుల వేగాన్ని ఆ రథ వేగాన్ని కూడా ఇతను నిష్ప్రయోజనం చేశాడు. ఆంజనేయుడు ధనుష్పంతులకు రాక్షస వీరులతో అంతరిక్షాల్లో ఖేదిస్తూ ఇంద్రధనుస్తో కూడిన మేఘాల్లో అంబరాన్తో ఖేదిస్తున్నటువంటి వాయుదేవుడిలా ప్రకాశించాడు. అంటే ఇంద్రధనుస్సు ఉంది, పైన మేఘాలు ఉన్నాయి, ఇంద్రధనుస్సు ఏర్పడింది. ఆ ఇంద్రధనుస్సులో ఈ గాలి ఎలా వీస్తుంటే ఆ మేఘాలతో ఎలాగ ఆడుకుంటున్నట్టు ఉంటుందో ఆ వాయువు అలాగా హనుమంతుడు అక్కడ ప్రకాశించాడు. పరాక్రమశాలిగా హనుమంతుడు పెద్దగా గర్జించాడు. ఆ గర్జన చేత ఆ పెద్ద రాక్షస సేనను భయపెడుతూ ఆ రాక్షసులపైకి తన బలవేగం వాళ్ళ మీద ఇంకా తన బలం అదేం చూపించాలని తన బలాన్ని వేగాన్ని వాళ్ళకి చూపించి శత్రువుల్ని పీడించేవాడైనటువంటి హనుమంతుడు కొందరిని చేతులతో, కొందరిని పాదాలతో, కొందరిని పిడికిలతో, కొందరి గోళ్ళతో చీల్చి పడేశాడు. హనుమంతుడు కొందరిని తన రొమ్ముతోటి, మరికొందరిని తన తొడలతోటి పడగొట్టాడు. కొందరు హనుమంతుని అరుపు చేతనే నేలపై పడిపోయారు. అట్లా విధంగా మంత్రిపుత్రులు హతులై నేల కూలిపోతే ఆ సైన్యం అంతా భయపీడితపై అన్ని దిక్కులకి పారిపోయింది, చచ్చిపోయారు. మంత్రి కుమారులు 7 కూడా వాళ్ళ సేనతో సైన్యంగా చచ్చిపోయారు. ఏనుగులు ఎప్పుడైతే ఇది గల్లగల్లోనే అయిపోతుంటే ఏనుగులు పెద్ద స్వరంతో ఘీంకరించాయి. గుర్రాలన్నీ కూడా నేల మీద పడిపోయి చచ్చిపోయి. యుద్ధభూమి అంతా కూడా విరిగిపోయినటువంటి రథాలు, విరిగిపోయినటువంటి జెండాలు, విరిగిపోయినటువంటి గొడుగులు మొన్నగా వాటితో నేలంతా కూడా నిండిపోయి ఉంది. అప్పుడు రక్తధారలతోటి ఆ రోడ్డు అక్కడ ఉన్నటువంటి దారులన్నీ కూడా రక్తంతో తడిసిపోయి కనపడ్డాయి. లంకానగరంలో వివిధమైనటువంటి వికృతమైనటువంటి శబ్దాలు వినపడ్డాయి. ఇంకా లంకకు మూడిందన్నట్టుగా అపశగ్నాలతో కూడినటువంటి వికృతమైనటువంటి శబ్దాలు. అదేవిధంగా శవాలు పెరిగిపోతుంటే రాంభద్రులు అవి వచ్చేస్తుంటే, నక్కలు వచ్చేస్తుంటే అలాగనమాట ఆ వికృతమైన శబ్దాలు వినపడ్డాయి. మహాబలుడు, గొప్ప పరాక్రమ గలవాడు హనుమంతుడు అట్లు విజృంభించిన రాక్షసులందరినీ చంపి ఇంకనూ కొందరు రాక్షసులతో యుద్ధం చేయడానికి చేయడానికి ఉత్సుకత చూపిస్తూ మళ్ళీ ఆ తోరణం మీద ఎక్కి మళ్ళీ దర్జాగా కూర్చున్నాడు. ఆ తోరణం మీద మళ్ళీ ఎవరు వస్తారని వాళ్ళని కూడా యుద్ధంలో మడియింపజేద్దామని ఆ తోరణం మీద కూర్చున్నాడు హనుమంతుడు. ఇక్కడితో శ్రీమద్ రామాయణంలో 45వ సర్గ పూర్తయింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్ రామాయణము సుందరకాండ షట్చత్వారింశ సర్గ 46వ సర్గం. హతాన్ మంత్రిసుతాన్ బద్ధ్వా వానరేణ మహాత్మనా రావణం సంవృతాకార చకారమతిముత్తమాం సా విరూపాక్షో దుర్ధరం చైవ రాక్షసం ప్రగసం భాసకర్ణం చ పంచసేనాగ్రనాయకాన్ సంధిదేశదశగ్రీవో వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ వాయువేగాः సమాన్యుధి యాతసేనాగ్రగాः సర్వే మహాబలపరిగ్రహः స వాజిరథ మాతంగా సకవి శాస్యతామితి యత్నైః ఖలు భావ్యం స్యాత్ తమాసాద్యవనాలయం కర్మ చాపి సమాధేయం దేశకాల విరోధినం న హ్యయం తం కపిం మన్యే కర్మణా ప్రతిదర్కయన్
సర్వదా తన్మహాద్భూతం మహాబలపరిగ్రహం భవేంద్రేణ వా సృష్టా మస్మదర్థం తపోబలాత్ సవాగయక్ష గంధర్వ దేవాసుర మహర్షయ యుష్మాభిः సహితే సర్వే రమయా సహ వినిర్జితాః తైరవశ్యం విధాతవ్యం విశీకం కించిదేవ నః తదేవ నాత్ర సందేహ ప్రసహ్య పరిగృహ్యతాం నావమాన్యో భవద్నిశ్చ హరిర్ధీరపరాక్రమः దృష్టా హి హరయః పూర్వం మయా విపులవిక్రమాः బాలీ చ సహ సుగ్రీవో జాంబవాంస్య మహాబలా నీలసేనాపతిశ్చైవ యాన్యే ద్వివిధాదయః నైవం తేషాం గతిర్భీమా న తేజో న పరాక్రమః న మతిర్న బలోత్సాహో న రూపపరికల్పనం మహత్సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం ప్రయత్నం మహదాస్తాయ క్రియతామస్య నిగ్రహ కామం లోకాస్త్రయస్సేంద్ర ససురాసురమానవాః భవతామగ్రధస్థాతుం న పర్యాప్తా రణాజిరే తథాపి తు న యజ్ఞేన జయమాకాంక్షతారణే ఆత్మారక్ష్య ప్రయత్నేన యుద్ధసిద్ధిర్హి చంచలా ते स्वामी वचनं सर्वे प्रतिगृह्य महोजसः समुत्पेतुर्महावेगा उतास समतेजसः तथैर्मत्तैश्च मातङ्गैर्वाजिभिश्च महाजवैः शस्त्रैश्च विविधैः तीक्ष्णैः सर्वैश्चोपचिता बलैः ततस्तं तदृशुर्वीरा दीप्यमानं महाकपिं रश्मिमन्तमिवोज्जन्तं सुदोजो रश्मिमालिनं तोरणस्थमहोत्साहं महासत्वं महाबलं महामतिमहावेगं महामतिमतिवेगं महाकायं महाबलं तं समीक्षैव से सर्वे दिक्षु सर्वास्वस्थितः तैस्थै प्रहरणैर्भीमैरभिपेतुस्ततस्ततः మహాయోధులైనటువంటి 7 మంత్రికుమారుని హనుమంతుడు మట్టుపెట్టేశాడు సునాయాసంగా. అప్పుడు రావణుడు మహాత్ముడైనటువంటి హనుమంతుడు మంత్రికుమారుని మట్టుపెట్టినట్టు తెలుసుకున్న వాడై ధీరుడవుడి చేత తన విషాదాన్ని బయట పననీయకుండా ఇలా తలుచుకున్నట్ట, ఇలా అనుకున్నాడు. ఆయన వెంటనే నీ వీరులు నీతి కోవిదులు హనుమంతుని పట్టుకొనుట యందు ఉత్సాహం గలవారు, యుద్ధాన వాయువేగంతో సంచరించు వారకు అలా సంచరించగలిగినటువంటి వారైనటువంటి విరూపాక్షుణ్ణి, యూపాక్షుణ్ణి, దుర్ధరుణ్ణి, ప్రకసుడిని, భాసకనుడిని అనే 5 సేనాలకి ఆదేశాలు ఇచ్చాడు. ఓ సేనాపతులారా, మీరు గొప్ప సైన్యాన్ని, గుర్రాల్ని, ఏనుగులు, రథాలు తీసుకుని ఆ వానరపై యుద్ధానికి వెళ్ళండి. అతను ఎట్లయినా అదుపులోకి తీసుకుని రండి. మీరు ఆ వారను సమీపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. అట్లే దేశ విరోధి, కాల విరోధి కానట్లుగా పని ఆలోచించి చేయాలి. నేను అతని ఘోరకృత్యం బట్టి అతడు పోతే నేను అనుకోవటం లేదు. ఇంచేత ఇంతవరకు చంపిన వాళ్ళని మహావీరులు చంపేసాడు వాడు. అది మామూలు కోతి అయితే అలా చేయలేడు వాడు. ఇంచేత కేవలం కోతి కాదు, అతను గొప్ప బలంతో కూడినటువంటి ఏ భూతమో అయి ఉండొచ్చు. దానిని మనల్ని బాధించడం కోసం ఇంద్రుడే తన తపోబలం చేత సృష్టించున్నా ఉండొచ్చు. నేను మీతో కలిసి పూర్వమే నాగులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, అరసులు, మహర్షులు వీళ్ళందరినీ జయించాను. వారే ఇప్పుడు మనకి అప్రియం కలిగించుదురు. వాళ్ళందరూ కలిసి కూడబలుకొని వీడిని ఎవరినో పంపించారు. ఇందు సందేహం లేదు. అంచేత మీరు ఆ కోతిని గట్టిగా పట్టుకోండి. ధీరుడు, పరాక్రమశాలి అయినటువంటి ఆ వానరుని మీరు ఏం అవమానించొద్దు. నేను పూర్వం ఇట్టి మహాపరాక్రమశాలుగా వానరులను చూచున్నాను. నేను వాలి, సుగ్రీవుడు, మహాబలుడు, జాంబవంతుడు, సేనాపతి నీరుడు, ఇంకా ద్వివిధులు ఉన్న వానవీరులు అనేకులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను చూశాను. కానీ వారి గమనం ఇట్లు భీకరం కాదు. వారికి ఇంతటి తేజము కానీ, పరాక్రమం కానీ, ఆలోచన కానీ, బలం కానీ, ఉత్సాహం కానీ ఇలాంటివి ఏమీ తర్వాత యథేచ్ఛ రూపం కావాలనుకున్న రూపం ధరించడం కానీ ఇలాంటివి ఏమి కూడా వాళ్ళలో నాకు కనిపించలేదు. ఇది వానర రూపంలో వచ్చినటువంటి ఒక పెద్ద భూతమని నేను అనుకుంటున్నాను. కావున
మహాప్రయత్నం చేసి దీన్ని పట్టుకోవాలి. యుద్ధక్షేత్రంలో ఇంద్రుడు, సురలు, అసురులు, మానవులతో కూడిన ముల్లోకములు మీ ఎదుట నిలవజారవు. అంటే పంపిస్తున్న వాళ్ళతో చెప్తున్నాడు. విరూపాక్షుడు, విరూపాక్షుడు వీళ్ళతో చెప్తున్నాడు. మీ ఎదురు వాళ్ళు ఎవరు నిలబడలేరు, అంతర సమర్థులు మీరు. అలా అయినప్పటికీ కూడా నీతి కోవిదుడు, యుద్ధమును జయం కోరేవాడు మిక్కిలి ప్రయత్నంతో తమను తాము రక్షించుకోవాలి. ఏనలా యుద్ధంలో జయం చంచలమైనది. ఒకసారి మనకు రావచ్చు, ఒకసారి శత్రువులకు రావచ్చు. అంచేత మనం నిగ్రహించుకుంటూ యుద్ధం చేయాలి. అలా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, రక్షించుకొని యుద్ధం చేయాలి అని రావణుడు చెప్పగానే తమ యజమాని యొక్క ఆజ్ఞ తీసుకుని మహాతేజస్సాలుగా ఆ సేనాపతులు అగ్నిశమ తేజులై వాడియైన వివిధాయుధాలు ధరించి రథాలు, మదించిన ఏనుగులు, వేగమగల గుర్రాలు, కాల్బలము ఇవన్నీ తీసుకుని మహావేగంతో హనుమంతుడి దగ్గరికి బయలుదేరారు. అంతటి వీరులకు ఆ సేనానాయకులు గొప్ప ఉత్సాహం గలవాడును, మహాబల పరాక్రమ సంపన్నుడును, గొప్ప బుద్ధిశాలి, గొప్ప వేగము గలవాడు, పెద్ద శరీరము గలవాడు, ఉదయించిన సూర్యుని వలె ఉన్నవాడు అయినటువంటి తన తేజస్సులచే సూర్యుని వలె ఉన్నవాడును బహిర్ద్వారం తోరణం మీద కూర్చున్నటువంటి హనుమంతుని చూశారు. వారు హనుమంతుని చూస్తూనే అన్ని వైపులుగా ఆవరించేసి నిలిచి భయంకరమైన వివిధ ఆయుధాలతో హనుమంతుడిని ఎదిరించారు. ఈ విరూపాక్షాది సైన్యాధ్యక్షులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు హనుమంతుడితో యుద్ధం చేయడానికి సన్నద్ధమై యుద్ధం మొదలుపెట్టారు. తస్య పంచీయసాస్తీక్ష్ణ సిధాపీతముఖాస్యరా శిరసిత్పల్లపత్రాభ దుర్ధరేణ నిపాతితాః సతై పంచభిరావిద్ధ శరే శిరసి వానరః ఉత్పపాత నదంత్వమ్ని దిశో దశ వినాదయన్ తతస్సు దుర్ధరో వీర శరదస్ సజ్జకార్ముకః కిరణ్ శరసతైస్తీక్ష్ణై రవిభేదే మహాబల స కపిర్వారయామాస తం భూమ్ని శరవర్షిణం వృష్ణిమంతం పయోదాంతే పయోదమివ మారుతః అర్ధ్యమానస్తతాస్తేన దుర్ధరేణాదాత్మజः చకార కథనం మయి భూయో వ్యవర్ధత చ వేగవాన్ సదూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరే నిపపాత మహావేగో విద్యుద్యాతిర్గిరావివ తతః సమదితాష్టాస్వం రథం భగ్నాక్షకోవరం విహాయన్యపతద్భూమో దుర్ధరస్యక్తజీవితః తం విరూపాక్షయోపాక్షో దృష్టా నపితదాం భువి సంజాతరోషో దుర్ధర్ష పుచ్చే తదురరిందమౌ తథాభ్యం సహసోత్పత్య విష్ణుతో విమలేంబరే ఉద్గరాభ్యాం మహాబాహుర్వక్షస్య విహతకపిః తయోర్వేగవతోర్వేగం వినిహత్య మహాబల నిపపాత పునర్భూమో సుపర్ణ సమవిక్రమః ససాలవృక్షమాసాద్య తముత్పాట్య వానరः తాబుభో రాక్షసో వీరో జగాన పవనాత్మజः తతస్తాం శ్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తపస్తరస్వినా అవిభేదే మహావేగే ప్రసహ్య ప్రగతో హరిం భాసకర్ణస్య సంక్రుద్ధ శూలమాదాయ వీర్యవాన్ ఏకద కపిశార్దూలం యశస్తనమవస్థితం పట్టసేన సితాగ్రేణ ప్రగసత్ ప్రత్యయోధయత్ భాసకర్ణస్య శూలేన రాక్షస కపిసత్తమం సా తాభ్యం వీక్షతై గాత్రై రసృగ్ధిగ్ధత నూరుః అభవద్దానరక్రుద్ధో బాలసూర్య సమప్రభ సమోత్పాచ్య గిరే శృంగం సంమృగవ్యాళపాదపం జగాన హనుమాన్ వీరో రాక్షసో కపికుంజరః తతస్తేష్వవసన్నేషు సేనాపతిషు పంచసు బలం తదవశేషం చ నాశయామాస వానరः అశ్వైరస్వాన్ గంగైర్నాగాన్యోద్ధైర్యోద్యాన్ రథైర్రథాన్ స కపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్ అతైర్నాగైశ్చ తురగైర్భగ్నాక్షైశ్చ మహారథై అతైశ్చ రాక్షసైర్భూమి వృద్ధమార్గా సమంతతః తతఃకపిస్తాన్ ద్విజనీపతీంద్రణే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్ సమేచ్య వీర ప్రగురుతోరణం కృతక్షణకాల ఇవ ప్రజాక్షయే ఇత్యార్షే
శ్రీమద్వాల్మీకి సుందరకాండే షట్చత్వారింశ సర్గः. అప్పుడు దుర్ధరుడనే సైన్యాధ్యక్షుడు ఇనుముతో చేయబడినవి, క్రూరమైనవి, వాడిగలవి, పసుపు వన్నె గలవియగు 5 బాణాలని కలవరేకులపై వేసినట్టుగా హనుమంతుడిపై తలపై కొట్టాడు. అవి వేసి కొట్టాడు తలపై. హనుమంతుడు 5 బాణములచే తలపై కొట్టబడిన వాడి దశ దిశలో ప్రారంభమైనట్లుగా సింహనాదం చేయుచు ఆకాశానికి ఎగిరాడు. అంతటా మహాబలుడగు వీరుడు అగు దుర్ధరుడు రథమెక్కి ధనుస్సు ఎక్కుపెట్టి 100 కొలది వాడి బాణాలతో హనుమంతుడిని ఎదిరించాడు. శరత్కాలం ముందు వర్షించుతున్న మేఘాన్ని వాయువు అడ్డుకున్నట్లుగా ఆకాశాన్ని బాణాలు కురిపిస్తున్నటువంటి దుర్ధరుని హనుమంతుడు అడ్డుకున్నాడు. అట్లు దుర్ధరుని బాణవర్షంతో హనుమ పీడింపబడినవై తన శరీరం పెంచి వేగవంతుడై మరల యుద్ధం కొనసాగించాడు. ఆ హనుమంతుడు అట్లు మహావేగము గలవాడై పైకి ఎగిరి కొండపై పిడుగులు రాసిపడినట్టుగా ఒక్కమ్మడిగా ఆ దుర్ధరుని రథంపై పడ్డాడు. ఆ పాటుకి అలా పడ్డంతో పడుతున్న దెబ్బకి గుర్రాలు 8 నలిగి రథపు కళ్ళు నొగ బిరుగుగా దుర్ధరుడు ఆ రథం నుండి చచ్చిపడాడు. ఒకసారి దెబ్బకి దుర్ధరుడు ఆ రథం నుంచి చచ్చి బయటపడిపోయాడు. అట్లు దుర్ధరుడు మరణించి నేలపడ్డం చూసి శత్రువులు నడిచేడు విరూపాక్షులు మిక్కిలు కోపించి హనుమంతుడిపై కురికారు. అప్పుడు నిర్మలాకాశంలో నిలిచి ఉన్న హనుమంతుడిపై ఒక్కసారిగా ఎగిరి ఆ విరూపాక్షులు ముద్గరాలతో అంటే రోకళ్ళ లాంటి వాటితో అతని రొమ్ముపై కొట్టారు. మహాబలుడు హనుమంతుడు ఆ వేగవంతులకు యూపాక్షుల వేగాన్ని నివారించి గరుత్మంతునికి సాటిగా పరాక్రమం గలవాడై మరలే భూమి మీదకి దిగాడు. వాయుపుత్రుడు హనుమ ఒక సాలవృక్షం దిగి వెళ్ళి దాన్ని పెకలించి దానితో ఆ వీరులకు రాక్షసుల్ని నేరువన్నీ కూడా చంపేశాడు. అట్లా సేనాపతుల 3 వేగవంతుడు హనుమంతుని చేత చచ్చుడ కాంచి మహావేగము గలవాడై ప్రగసుడు అనువాడు హనుమంతుడి మీదకి పోయాడు. అట్లే పరాక్రమశాలిగా భాసకరుడు వీడు కూడా చాలా కోపించి ఒక శూలాన్ని చేత్తో పట్టుకుని వేరొక వైపు నుండి కీర్తిమంతుడు హనుమంతుడిపైకి వెళ్ళాడు. ప్రగసుడు వాడి యొక్క అడ్డగత్తి చేతను, భాసకర్ణుడు శూలం చేతను హనుమంతుడితో యుద్ధం చేశాడు. ఆ ప్రకారము భాసకర్ణుడు ఆయుధంతో కొట్టగానే అవయవాల గాయపడి శరీరమంతా రక్తసిద్ధం కాక బాలసూర్యునితో సమానమైన కాంతి గలవాడి హనుమంతుడు చాలా కోపం తెచ్చుకున్నాడు. వీరుడు కపిశ్రేష్ఠుడు హనుమంతుడు జంతువులతోనూ పాములతోనూ చెట్లతోనూ కూడిన ఒక పర్వత శిఖరాన్ని పెకిలించి దానితో ఆ రాక్షసులను కొట్టాడు. అంతా ఆ సేనాపతులు 5 నశింపగా మిగిలిన సైన్యం కూడా హనుమంతుడు నాశనం చేశాడు. ఆ హనుమంతుడప్పుడు దేవేంద్రుడు రాక్షసులను వలె గుర్రాలతోటి ఏనుగులతోటి యోధులతోటి రథంతో నాశనం చేశాడు. మరణించిన ఏనుగులతో, చచ్చిన గుర్రాలతో, ఇరుసులు వెలిగిన రథాలతో, మృతి నొందిన రాక్షసులతో ఆ యుద్ధ భూమార్గం అడ్డగించడానికి వీలు లేకుండా అయిపోయింది. వీరుడు హనుమంతుడట్లు వీరులకు సేనాపతులను వారి సైన్యాన్ని వాహనాల్ని నాశనం చేసి మరలా ఆ తోరణం దగ్గరికి తన మామూలుగా యథాప్రకారంగా ఆ తోరణం దగ్గరికి వెళ్ళి ప్రజలు నశించే సమయం అవకాశంకు ఎదురు చూస్తున్నటువంటి యముడిలాగా నించున్నాడు. వాళ్ళందరి పాలిటీ కూడా ఇతను యముడు. ఆ యముడు ఎలాగైతే పోతున్న ప్రజలు రావాలని చూస్తుంటాడో అలాగా రండి ఇంక మిగతానట్టుగా ఎదురు చూస్తూ ఆ తోరణం మీద హనుమంతుడు కూర్చున్నాడు. ఇక్కడితోటి రామాయణంలో సుందరకాండలో 46వ సర్గ పూర్తయింది. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండ 47 సర్గः 47వ సర్గం. సేనాపతీన్ పంచసతు ప్రమాపితాన్ మనోమతా సానుచరాన్ సవాహనాన్ సమీక్ష రాజా సమరోధతోన్ముఖం కుమారమక్షం ప్రథమైక్షతాగ్రధ సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః
ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకः సముత్పపాతాథ సదత్సుధీరతో ద్విజాతిముఖ్యే హవివిషేవ పావకः తతో మహాద్బాలదివాకరప్రభం ప్రతప్తజాంబూనదజలసంతతం రథం సమాస్థాయ యోసవీర్యవాన్ మహాహరింతం ప్రతి నైరుతరర్షభः తతస్తపస్సంగ్రహసంచయార్జితం ప్రతప్తజాంబూనదజాలశోభితం పతాకినాం రత్నవిభూషితధ్వజం మనోజవాస్తస్వరైः సుయోజితం సురాసురదృశ్యమసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం సతూణమస్థాసి నిబద్ధబంధురం యథాక్రమావేశితతక్షితోమరం విరాజమానం ప్రతిపూర్ణవస్తునా సహేమదాంనా శశిసూర్యవర్చసా దివాకరాభం రథమాస్థితస్తతా స నిర్జగమామరతుల్యవిక్రమः సపూరయం ఖం చ మహీం సాచలాం తురంగమాతంగమహారథస్వనైः బలైः సమేతైः సహితోరణస్థితం సమర్థమాసీనముపాగమత్కపిం సతం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విశ్వదజాత సంభ్రమ సమైచ్చతాక్షో బహుమానజిక్షుషా సతస్య వేగం చ కపేర్మహాత్మనः పరాక్రం చారుషు పార్థివాత్మజా విచారయన్ స్వచమాలం మహాబలో యమక్షయే సూర్య ఇవాభివర్తతే సజాతమన్య ప్రసమీచ విక్రమం స్థిరం సుస్థిత సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమాహవే ప్రచోదయామాస శరైస్త్రిభిస్థితైః తతః కవితం ప్రసమీచ్య గర్వితం యతశ్రమం చిత్రపరాజయోర్జితం అవైచ్యతాక్షసముదీర్ణమానస సబాణపాణి ప్రగృహీత్వత్తకార్ముకः సహేమ నిష్కాంగదచారుకుండల సమాససా దాసు పరాక్రమः కపిం తయోర్బభూవ ప్రతిమः సమాగమ సురాసురాణవిసంభ్రమప్రద రరాసభూమిర్నర్తాపభౌనుమాన్ వవౌ వనావాయు ప్రతిచాలచాచలः కపే కుమారస్య చ వీక్ష సంయుగం సవాద చ ద్యౌ రుదదిశ్చ చక్షుభి తతః స వీరసుముఖాన్ పదత్రిణా సువర్ణపుంకాన్ సవిషా నివోరగాన్ సమాధి సంయోగ విమోక్ష దత్తవిత్ చరానధత్రీన్ కపిమూర్ధ్న పాతయత్. మహాయోధులైనటువంటి 5 సేనాలు, వారి అనుచరులు, వాళ్ళ వాహనాలు ఇవన్నీ కూడా హనుమంతుడి చేతిలో నశించిపోయాయని రాక్షసరాజు రావణాసుడికి తెలిసి ఎల్లప్పుడూ యుద్ధమును నేనే జయించునని గర్వించువాడు యుద్ధోన్ముఖుడు అక్షకుమారునిపై తన చూపును ప్రసరింపజేశాడు. అంటే అక్షకుమారుడు ఎప్పుడు కూడా నేను యుద్ధంలో నాకు అపజయం అనేది లేదు, నాకు యుద్ధానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చెప్పినటువంటి మహాయోధుడైనటువంటి అక్షకుమారుడిపై తన చూపు ప్రసరింపజేశాడు. ప్రతాపవంతుడైనటువంటి అక్షకుమారుడు తన తండ్రి అలా చూడగానే ప్రేరితుడి బంగారు రంగు కలిగి ఆశ్చర్యము కలిగించి విల్లు దాల్చి బ్రాహ్మణ శ్రేష్ఠులు హవిస్సు నర్పింపగా వృద్ధి నందిన యజ్ఞవలే వేగంగా పైకి లేచాడు. అంటే బ్రాహ్మణులు హవిస్సు వేస్తుంటే అగ్నికుండంలో అగ్ని ఎలాగైతే జ్వాల పైకి ఎలా వస్తుందో అలాగే అతను కూర్చున్న చోటు నుంచి ఆ బంగారు పన్ని కలిగినటువంటి ధనుస్సును తీసుకుని లేచాడు. పరాక్రమవంతుడుగా అక్షరాక్షసుడు బాలసూర్యుని వంటి కాంతి గలడై మేలివి బంగారపు జాలీలతో అలంకృతమైన రథం ఎక్కి హనుమంతుడిపైకి యుద్ధానికి బయలుదేరాడు. అంతా ఆ అక్షరాక్షసుడు తపస్సులు అనేకం చేసి సంపాదించినది, మేలిమి బంగారపు జాలీలతో అలంకరింపబడినది, సామాన్యములకు జెండాలను రత్నములతో అలంకృతమైన జెండాలను కలది, మనోవేగంతో సమానము వేగమగల గుర్రములు 8తో కోర్పబడింది, సూర్యుని వలె కాంతి కలది, ఆకాశను పోవునది, చక్కగా సిద్ధం చేయబడినది, అమ్ములు పుదులు కలది, 8 కత్తులతో కూడింది, ఆయా స్థానంలో క్రమముగా ఉంచబడినటువంటి శక్తి తోమరములు అనేటువంటి ఆయుధాలు కలది, సమగ్రమైన ఉపకరణాలతో విరాజులు తినది, బంగారంతో చేయబడి సూర్యచంద్రులై ప్రకాశించిన వేగు
గుర్రములు మున్నగవాన్ని బంధించు త్రాళ్ళు కలది, సూర్యుని వలె తేజోవంతమైన రథం, అలాంటి రథాన్ని ఎక్కి దేవతలకు సాటి అయిన పరాక్రమం గలవాడై అతను వెళ్ళాడు. ఆ అక్షుడు గుర్రాలు, ఏనుగులు, మహారథముల ధ్వనులతో ఆకాశాన్ని, కొండలతో కూడా ఉన్నటువంటి భూమిని అంతటినీ వ్యాపింపచేసి వెంట వచ్చు సేనలతో బహిర్ద్వారం ఉన్న తోరణ మీద కూర్చున్నటువంటి సమర్థుడైనటువంటి హనుమంతుని సమీపించాడు. సింహమునికి వలె నేత్రము కలవాడు అక్షుడు ప్రళయాగ్ని వలె ప్రజానాశనము చేయుటకు ప్రవర్తించుతున్న హనుమంతుని అక్కడికి వెళ్ళాడు. హనుమంతుడిని చూడగానే ఆశ్చర్యము, ఒకంత తత్తరపాటు పొంది అక్షుడు ఆయన్ని గౌరవంతో చూశాట. అతనికి చూసేట్టు తెలియకుండా భయం వేసింది. ఆయన చూడగానే కొంచెం గౌరవం చేయాలనిపించింది అక్షకుమారుడికి. మహాబలుడుగా అక్షరాక్షసుడు, మహాత్ముడుగా హనుమంతుని వేగాన్ని, శత్రువులపై అతను చూపించినటువంటి పరాక్రమాన్ని, తన బలాన్ని నిర్ధారణ చేసుకుని వసంత ఋతువులో సూర్యుని వలె వృద్ధి పొందాడు. వసంత ఋతువులో సూర్యుడు ఎలాగైతే వెలుగుతూ ఉంటాడో అలా వెలుగుతున్నాడు. ఆ రాక్షసుడు హనుమంతుడు యుద్ధంలో అసాధ్యుడు, యుద్ధం చేయడం చాలా కష్టం అని అతని పరాక్రమాన్ని బట్టి గ్రహించి కోపించి స్థైర్యాన్ని కూడగట్టుకుని ఈ అవహితుడై దిగి వాడైన 3 బాణాలతోటి హనుమంతుని కొట్టాడు. అప్పుడు అక్షుడు మదిలో గర్వం పెళ్ళుబకగా విల్లములు చేతదాల్చి హనుమంతుని చూచి అతడు గర్వితుడనియు, శవము లెక్క చేయడనియు, శత్రువును జయింప కలిగిన వాడని తలచాడు. అతను చూడగానే ఒక యోధుడు ఇంకో యోధుని అంచనా వేస్తాడు కాబట్టి అతను హనుమంతుడు కూడా సమర్థుడైన సంగతి తెలుసుకున్నాడు. అప్పుడు ఆ అక్షకుమారుడు బంగారు బాహుపురులు, అంటే బంగారంతో చేసినటువంటి భుజకీర్తులు, సుందరమైన కుండలాలు దాల్చి శీఘ్రమే పరాక్రమించు హనుమంతుడిని ఎదుర్కొన్నాడు. వారి ఆ సమాగమం సాటి లేనిదే దేవదానులకే పైనుంచి చూస్తున్నటువంటి దేవదానులకే భయం కలిగించింది. ఆ హనుమంతుడి యుద్ధం చూచి భీతిని భూమి పెద్ద ధ్వనిచేసిందిట. సూర్యుడు వేడికడం మర్చిపోయాడు, వాయువు స్తంభించిపోయింది, పర్వతాలు చెలించిపోయి, ఆకాశం పెద్ద ధ్వని చేసింది, సముద్రం క్షోభిల్లిపోయింది. లక్ష్యం ఎరిగి శరసంధానం చేయడం, అంటే ఎక్కడికి చేయాలో బాణం అలా లక్ష్యం తెలుసుకుని శరసంధానం చేయడం, బాణం ప్రయోగించడం అన్నీ కూడా చక్కగా తెలిసినటువంటి అక్షుడు చక్కని అగ్రభాగము గలవి, చెక్కలు కలిగినట్టువి, బంగార వర్ణము గల వెనకభాగం కలిగి, విషసర్పములో ఉన్న 3 విషసర్పాల్లాగా ఉన్నటువంటి 3 బాణాలని హనుమంతుడిపైకి వేశాడు. ఆ 3 బాణాలు సమానంగా శిరస్సుకు నాటుకుని రక్తం కారణం చేత తడిసిన వృత్తాకారపు కన్నులు కూడా వాడు హనుమంతుడు అప్పుడే ఉదయించిన సూర్యుని వల్లే ఒప్పుచు బాణములను కిరణములతో కూడిన వాడే కిరణములు మాలగా గల సూర్యుని వలె విరాజిల్లాడు. అంటే తను వేసిన బాణాలతోటి కలిపి మన రక్తం కారిపోతుంటే దాంతో కూడి ఈ కిరణాలు, ఈ బాణాలు ఇలా చూస్తుంటే అదే మాలగా వేసేసుకున్నాడా, ఆ కిరణాలే మాలగా వేసుకున్న సూర్యునిలాగా విరాజిల్లేట హనుమంతుడు. అప్పుడు ఆ సుగ్రీవుని మంత్రుల్లో శ్రేష్ఠుడు హనుమంతుడు యుద్ధమున బహువిధములైనటువంటి శ్రేష్టములైన ఆయుధములు, ఆశ్చర్యము గొల్పు విల్లు ధరించిన ఆ రాక్షసరాజు కుమారుడు అక్షను చూసి సంతోషించి యుద్ధోన్ముఖుడై ఆయన శరీరాన్ని పెంచాడు. తన శరీరాన్ని ఇప్పుడు పెంచాడు. అప్పుడు మందర పర్వత శిఖరంపై వెలుగు సూర్యుని వలె వృద్ధి నిందిన కోపం గలవాడి, కోపం బాగా వచ్చేసింది. హనుమ బలాక్రమాలు కూడగట్టుకుని అక్షకుమారుని, అతని సేనని, వాహనాల్ని తన కంటి నుండి వెడలు క్రోధోక్షణ వేషణాలతో కాల్చేశాడు. అంటే అంత కోపంగా చూశాడు వాటికేసి. అంతటా రాక్షసుడు మేఘము బాణములు విడుచు చిత్రమైన విల్లు ధరించి, అంటే ఇంద్రధనుస్సులోంచి బాణాలు వచ్చేసినట్టుగా ఆ బాణాలు వచ్చేటట్టు అటువంటి విల్లు చేతితో పట్టుకుని యుద్ధంలో ఆ వానర శ్రేష్ఠుడను కొండపై, మేఘము కొండపై వాన కురిపించినట్లుగా
బాణవర్షాన్ని కురిపించాడు. బాణాలతోటి వర్షంలో పడిపోయాయి బాణాలన్నీ కూడా. అప్పుడు యుద్ధాన్ని భీకరమగు పరాక్రమ గలవాడు, పెంపొందించిన తేజస్సు బలము పరాక్రమలతో కూడినవాడు, మేఘం వలె ఆకాశాన్ని తిరుగుతున్న అక్షకుమార్ని యుద్ధం చూసి హర్షంతో సింహనాదం చేశాడు. అందరూ ఈయనకి ఉత్సాహం వచ్చేసింది వాడు యుద్ధం చూసి హనుమంతుడు పెద్ద సింహనాదం చేశాడు. ఆ రాక్షసుడు బాలుడొకటి చేత యుద్ధమున తన పరాక్రమణకు తానే గర్వించుచు కోపం పెరిగిపోయిన వాడై కోపంతో కన్నులు ఎర్రపడగా, ఏనుగు గడ్డితో కప్పబడిన పెద్ద బావి కడకు వలె, అంటే గడ్డితో కప్పడి పెద్ద బావి మీద పైన గడ్డి ఇస్తారు. ఈ ఏనుగు వస్తుంది, దాన్ని చూసుకోవట్లేదు. అది ఏనుగు వచ్చేస్తే ఏమవుతుంది, బావిలో పడిపోతుందనే ధ్వని అన్నమాట. యుద్ధమున అలాంటి బావి కడకి ఏనుగు ఎలా వస్తుందో అలాగా యుద్ధాన్ని సాటిలేని పరాక్రమం గల హనుమంతుని పైకి అక్షకుమారుడు వెళ్ళాడు. అంటే అతను చావు మూడుతోందని చెప్పి ఒక ధ్వని ఇక్కడ మనకన్నమాట. సత్యేన బాణై ప్రసభం నిపాతితై చకారనాదం ఘననాద నిస్వనః సముత్పాతాసు నభః సమారుతి రుజోరు విక్షేపణగౌరదర్శనః సముత్పతంతం సమభిద్రవద్బలి స రాక్షసానాం ప్రభర ప్రతాపవాన్ రథీరధిశ్రేష్టతమ కిరణ్శరై పయోధరశైలమివాస్మవృష్టిభిః సతాన్ శరాంస్తస్య హరిద్విమోక్షయం చచారవీర పరివాయుసేవితే శరాంతరే మారుతవద్వినిష్పత మనోజవ సంయతి చండవిక్రమః తమాత్తబాణాసనమాహవోన్ముఖం కమాస్తృణంతం విసిగైర్సరోత్తమై అవైచ్యతాక్షం బహుమానచక్షుషా జగామచింతాం చ సమారుతాత్మజः తతశ్శరైర్భిన్నభుజాంతరకపిః కుమారవీరేణ మహాత్మనా నదన్ మహాభుజకర్మ విశేషతత్వవి చింతయామాస రణే పరక్రమం బాలవాద్ బాలదివాకర ప్రభా కరోచ్చయం కర్మ మహాన్ మహాబలః న చాస్య సర్వాహవ కర్మశోభినః రమాపణే మే మతిరత్ర జాయతే అయం మహాత్మా చ మహాంస వీర్యత సమాహితశ్చాదిసహస్ర సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం సనాగాయచ్చైర్మునిభిశ్చ పూజితః పరాక్రమోత్సాహ వివృద్ధమానసః సమీక్ష్యతే మాం ప్రముఖాగతస్థితః పరాక్రమో హ్యస్య మనాంసి కంపయే సురాసురాణాపి శీఘ్రగామినః న కల్వయన్నాభిభవేదుపేక్షితః పరాక్రమో యస్య రణే వివర్ధతే ప్రమాపణం చేవ మమాస్య రోచతే న వర్తమానోగ్నిరుపేక్షితం క్షమః ఇది ప్రవేగంతు పరస్య తర్కయం స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకారవేగం తు మహాబలస్తదా మతిం చ చక్రేస్య వదే మహాకవిః స తస్య తానస్తహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారతహాన్ వివర్తనే జగానవీర పరివాయుసేవితే తలప్రహారై పవనాత్మజః కవిః తదస్థలేనాభిహతో మహరథः స తస్య పింగాధిపమంత్రినిర్జితः ప్రపగ్ననీల పరిముక్తగోపుర పపాదభూమో హతవాజిదంబరాత్ శతం పరిత్యజ్య మహారథో రథం సకార్ముకఖడ్గధరచ్చ ముక్తముత్పతన్ తవోభియోగా దృష్టిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుదామివాలయం పృథక్ కపిస్తం విచరంతమంబరే పతత్రిరాజా నిలసిద్ధసేవితే సమేచ్యతం మారుతతుల్యవిక్రమः క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం సతాం సమావిద్య సహసః కపిః మహోరగం గృహ్య ఇవాండజేశ్వరः ముమోచ వేగాత్ పుత్రతుల్యవిక్రమో మహీతలే సంయతి వానరోత్తమాः సభగ్నబాహుర్కటీశిరోధः చరన్నసృజ్ఞర్మధితాస్తిలోచనः సభగ్నసంధిప్రవికీర్ణబంధనో అతక్షితో వాయుసుతేన రక్షసः మహాగపిర్భూమితలే నిపీడ్య తం చకార రక్షోధిపతేర్మహాద్భయం మహర్షిభిశ్చక్రచరైర్మహావతైः సమేత్య భూతైశ్చ సహ్యచ్చ పన్నగైः
सुरैस्यसेन्द्रैर्भुजवा भुजुजातविषमै हते कुमारे स कपिर्निरीक्षतः निहत्यतं वज्रिसुतोपमप्रथं कुमारमक्षं चतजोपमेक्षणं तमेव वीरोऽभिजगामतोरणं प्रदक्षिणकाल इव प्रजाक्षये। इत्यार्षे श्रीमद्रामायणे सुन्दरकाण्डे 47 सर्गः। అక్షకుమారుడు వేసినటువంటి బాణాలకి హనుమంతుడికి అవి గట్టిగా తగలగానే పెద్దగా అరిచాడు. ఆ బాణధాటికి పెద్దగా మేఘధ్వని పోలినటువంటి మేఘం ఉరుములు వచ్చినప్పుడు ఎలాగైతే మేఘం ఉరుములు ఉరుగుతాయో అలాగా హనుమంతుడు గట్టిగా అరిచి వెంటనే భుజాలు తొడలు విదిలించేసుకుని శత్రువులకు భీకరమైనటువంటి రూపంతో ఆకాశం మీదకి ఎగిరిపోయాడు. పెద్ద రూపం పెంచేసి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. బలవంతుడు, రాక్షస శ్రేష్ఠుడు, ప్రతాపశాలి, రథికుల్లో శ్రేష్ఠుడు ఒక అక్షుడు మేఘము కొండపై వడగండ్ల వాన కురిపించినట్లుగా బాణవర్షాన్ని కురిపిస్తూ ఆకాశానికి ఎగురుతున్నటువంటి హనుమంతుడిని అనుసరించి తాను కూడా ఆకాశంలోకి ఎగిరాడు. మనోవేగం కలవాడు, యుద్ధమున భీకర పరాక్రమ కలవాడు నాకు వీరుడు హనుమంతుడు అక్షుడు ప్రయోగించిన బాణాల నడుమ వాయువులై చరించి ఆ బాణాల మధ్యలోంచి గాలి ఎలా తప్పించుకుంటూ వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయి బాణాఘాతాన్ని తప్పించుకొనుచు ఆ బాణాల యొక్క దెబ్బను తప్పించుకుంటూ ఆకాశంలో తిరగడం మొదలుపెట్టాడు. వాయుపుత్రుడు హనుమంతుడు విల్లు ధరించి యుద్ధ సన్నద్ధుడై అంటే ఆ అక్షకుమారుడు విల్లు ధరించి యుద్ధ సన్నద్ధుడై ఆకాశాన్ని బాణాలతో నింపుచున్న అటువంటి ఆ అక్షకుమారుని ఆదరంతో చూసి హనుమంతుడు వాయుపుత్రుడు చాలా ఆలోచనలు పడ్డాడు, చింతించాడు. ఎందుకంటే వీడి పరిస్థితి అయిపోతుంది కదా అన్నట్టుగా. మహాభుజుడు హనుమంతుడిట్లు వీరుడు అక్షకుమారునిచే భుజాలపై బాణాలతో కొట్టబడినవాడై పెద్దగా నాదం చేస్తూ కార్య విశేషముల స్వరూపమైన వాడి అవడం చేత, అంటే ఏ ఫలితం వస్తుందన్నది ఆ విశేషాలు తెలుసున్నవాడు కాబట్టి యుద్ధంలో పరాక్రమం చూపుట ఎట్లా ఇప్పుడు ఎలా చేయాలా, పరాక్రమం ఎలా చూపించాలని ఆలోచించి మహాబలుడికి అక్షుడు బాలుడు అయినప్పటికీ కూడా బాలసూర్యుని వలె ప్రకాశిస్తూ మహాకార్యాన్ని చేస్తున్నాడు. సకల యుద్ధ విధానాల్ని ప్రయోగిస్తున్నాడు, వాటితో ప్రకాశిస్తున్నాడు. ఈ అక్షను చంపడానికి కొంచెం మనస్సు అంతగా రావటం లేదు, మరి కుర్రాడు కదా అన్నట్టుగా. కానీ యుద్ధం చూస్తే చాలా గట్టిగా చేస్తున్నాడు. ఈ అక్షుడు మహాత్ముడు, పరాక్రమించే గొప్పవాడు, యుద్ధమున యామరపాటు లేనివాడు, మిక్కిలి సహనశక్తి గలవాడు. తన యుద్ధ విద్యా కౌశలాంచే నాగులు, యక్షుడు, మునులు వీళ్ళందరూ కూడా పూజిస్తారు ఇతన్ని. పరాక్రమం, ఉత్సాహం మనమన పెళ్ళుగాయతుడు నా ఎదురు నిలిచి నన్ను చూస్తున్నాడు. వాళ్ళ లోపల పరాక్రమం ఉంది, ఉత్సాహం ఉంది. అవి రెండు మనసులో ఉండగా ఇతను నా ఎదురు నిలిచి నన్ను చూస్తున్నాడు. మిక్కిలి వేగంగా పోయి ఇతని పరాక్రమాన్ని చూస్తే సురులకు కానీ అసులకు కానీ, అంటే రాక్షసులకు కానీ దేవతలకు కానీ మనసులో దుడుకు పుడుతుంది, దడ వస్తుంది. ఇతన్ని ఉపేక్షించానంటే నన్ను బాధించకుండా వదిలిపెట్టడు. యుద్ధమని ఇతని పరాక్రమం పెరుగుతోంది కావున నాకు ఇతని చంపుడే ఇష్టమవుతున్నది. అగ్ని పెరుగుచుండగా ఉపేక్ష చేయకూడదు. అగ్ని ప్రజ్వలిస్తున్న అగ్నిని చూసి మనం దాన్ని వెంటనే తగ్గించకపోతే అది చాలా కొంప ముంచేస్తుంది. అందుచేత మనం అలా వదిలేయకూడదు. అందుకే అతని సంగతి ఏదో చూడక తప్పదు. పరాక్రమశాలి మహాబలుడు హనుమంతుడు ఇలాగా తన శత్రు యొక్క పరాక్రమాన్ని ఊహిస్తూ తన కర్తవ్యం ఏమిటన్నది ఊహించుకుని ఆ రాక్షసును చంపవలననే నిశ్చయించుకున్నాడు. వీరుడు వాయుపుత్రుడు హనుమంతుడు తోడని మహావేగము గలవి, ఏమరపాటు లేనివి, కుడియాలములకు ఎత్తిరేపటి కూడా రథములను బరువు మోయజాలనివి అవు. అంటే ఆ రథానికి కట్టిన గుర్రాలు అంత వేగంగా వెళతాయి, ఎప్పుడు కూడా అటెన్షన్గా ఉంటాయి. అంటే ఏమరపాటు లేదు వాటికి. కుడికి కానీ ఎడమకి కానీ తిరిగినప్పుడు రథాన్ని మోయడానికి కష్టపడినట్టుగా అనిపిస్తే ఆ అక్షుని గుర్రాలు 8 ఆకాశంలో అరచేతితో కొట్టి చంపేశాడు. ముందర అతని గుర్రాల్ని 8 చంపేశాడు. పిమ్మట అక్షుని రథము సుగ్రీవుని మంత్రియగు హనుమంతుని అరచేత తెప్పితే
ఒగ తొలగి చక్రాలు విరిగి గుర్రాలు చచ్చి ఆకాశం నుండి నేల మీద పడిపోయింది. అంటే ఇరుసు విరిగిపోయింది, చక్రాలు విరిగిపోయాయి, గుర్రాలు చచ్చిపోయాయి, ఆ రథం ఆకాశం నుంచి కిందకి పడిపోయింది. అప్పుడు మహారథుడు అక్షుడు తీవ్ర పరాక్రమం ఒప్పగా ఆ రథాన్ని వదిలిపెట్టి విల్లు ధరించి కత్తి చేతపట్టుకుని ఋషి తన తపప్రభావించే శరీరం వీడి స్వర్గముకి ఎగినట్లుగా ఆకాశానికి ఎగిసిపోయాడు. తన ప్రభావం చేత ఆకాశానికి ఎగిరాడు. ఒక ఋషి శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గానికి ఎలా పెడతాడో అలా ఆకాశంలోకి ఎగిరాడు అతను. పిమ్మట వాయువుతో సమానమైనటువంటి పరాక్రమ గల హనుమంతుడు, గరుత్మంతుడు, వాయుదేవుడు, సిద్ధుడు సంచరించినట్టు ఆకాశంలో తిరుగుతున్న అక్షుని సమీపించి అతని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. వానరశ్రేష్ఠుడు తండ్రియగు వాయుదేవునికి సాటిగు పరాక్రమం గలవాడు హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పాన్ని పట్టుకున్నట్టుగా మహాత్ముడిని ఆ గరుత్మంతుడి పట్టుకుని ఎలా అయితే తిప్పుతాడో అలాగా అక్షుని పాదాలు పట్టుకుని 1000 మార్లు త్రిప్పి యుద్ధక్షేత్రంలో నేలపై వేగంగా విసిరి కొట్టాడు. ఇతను పావును ఎలా అయితే తిప్పి కింద కొడతారో అలా కొట్టాడు. అప్పుడు ఆ రాక్షసుడి భుజాలు, తొడలు, నడుము, మెడ విరిగి కారుచున్న రక్తం చే దేహం తడిసిపోయి ఎముకలు కళ్ళు నలిగిపోయి సంధిబంధాలు జాయింట్లు అంటారు, ఆ జాయింట్లన్నీ కూడా విడిపోయి హనుమంతుడి చేతిలో అక్షకుమారుడు చచ్చిపోయాడు. చాలా భీకరంగా చంపేశాడు హనుమంతుడు అక్షకుమారుని. అట్లా మహావానరుడైనటువంటి హనుమంతుడు అక్షుని నేలపై కొట్టి చంపి ఇలా చంపాడని చెప్పి రాక్షసరాజుకి తెలియగానే రాక్షసరాజుకి రావణుడికి మహాభయం కలిగింది. చాలా బాధపడ్డాడు. అట్లా అక్షకుమారుడు మరణింపగా జ్యోతిష్చక్రాల్లో తిరుగువాళ్ళు, మహావ్రతులు, మహర్షులు, భూతాలు, యక్షులు, ఉరగలు, దేవేంద్రుడు, దేవతలు మొక్కలే ఆశ్చర్యంతో హనుమంతుడు చూశారు. అయ్యి బాబాయ్ అక్షకుమారుడిని చంపేశాడు. అక్షకుమారుడు యొక్క విషయం వాళ్ళందరికీ తెలుసు. అందుకని ఆశ్చర్యంతో హనుమంతుని చూశారు. వీరుడు హనుమంతుడు అట్లు తేజముతే దేవేంద్రుడి కుమారునికి సాటి అయినవాడు, నెత్తురు వలె ఎర్రని నేత్రము గలవాడు అక్షకుమారుని చంపి ప్రళయకాల యమునుని వలె మళ్ళీ తోరణ బహిర్ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ తోరణం ఎక్కి కూర్చున్నాడు. ఇది శ్రీమద్ రామాయణం నందు సుందరకాండ అనేటువంటి సుందరకాండలో 47వ సర్గము సంపూర్ణం.